పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన, మరి మరొక ఆదివారం మీ పిల్లలతో కలుసుకునే అదృష్టం నాకు కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకమైన మంచి విషయాలు నీ బైబిల్ గ్రంథంలో నుంచి విలువైన మాటలు మేము మరొకసారి ఆలోచించుకొని చూడగా పరిశుద్ధాత్మని సహాయం నాకు, వినాలన్న ఆసక్తి వారికి. మరి నాయన మేము ఈరోజు ఏదో ఒకటి మరి నేర్చుకున్నాం అనే సంతోషం కలిగించే మరి నాయన నీ మాటలు తప్ప నాయన తండ్రి ఇంకెక్కడ నాయన సంతోషం కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదు. మరి నీ మాటల్లోనే సంతోషం కలుగుతుందని నీ వాక్యాన్ని ప్రేమించి వినాలని వచ్చినటువంటి నీ పిల్లలకు మంచి మాటలు వినిపించలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను పిల్లారా. మరి ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని, మరి దేవుడు రాయించినటువంటి విలువైనటువంటి సంపద, గొప్ప జ్ఞానం మరి దేవుడు రాయించాడు. మనకు సమాజంలో మనకు కనిపిస్తున్న బంగారాలు, కనిపిస్తున్నటువంటి కరెన్సీ నోట్ల కట్టలు, ఇది ఈ లోకం సమాజం అది సంపద అనుకొని దాని గురించి సంతోషపడి మురిసిపోతున్నారు. కానీ నిజానికి కరెక్ట్గా ఆలోచిస్తే మహాగని మహా సంపద ఏది అంటే దేవుని వాక్యం. ఈ సంపాదన లోకంలో ఉన్నంత వరకు సంపాదించి మరణించిన తర్వాత వదిలిపెట్టే ఈ సంపాదన. కానీ ఈ సంపాదన మాత్రం నువ్వు దాచుకుంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ సంపాదన ఇదే అని నువ్వు దాచుకుంటే, మరణించిన తర్వాత ఈ సంపాదన నేను దేవుని దగ్గరికి చేర్చే సంపాదన. కనుక మంచి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడి నేను వచ్చాను. ఈ విషయం నిజంగా క్రైస్తవులమైన మనం ఇన్నేళ్ల నుంచేని, ఎన్నో సంవత్సరాల నుంచేని బాప్తిసం తీసుకొని వాక్యాన్ని నేర్చుకొని సంఘాలలో మరి గూడు కట్టుకొని కూర్చొని 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 ఎన్నో మాటలు మనం విన్నప్పటికీ కూడా ఇంకా మనం లోతైన విషయాలలోకి మనం రాకపోతే చాలా కష్టం. మరి ఆలోపే మనం మరణిస్తే కనుక తెలవాల్సిన విషయాలు దేవుడు అందుకే బైబిల్లో రాయించాడు. ఏ ఏజ్లో ఏం తీసుకోవాలన్నది మనం ఎంత జాగ్రత్త తీసుకుంటాం. పిల్లలు చిన్నప్పుడు పాలు తాగడం సహజం. పెద్దగా అవుతున్నా పోతే తినే పదార్థాలలో మార్పు చెందాలి. పాలు తాగిన దశ దాటి అన్నం తినే దశకు వస్తుంది. అన్నం తినే దశ అయిన తర్వాత నాలుకకు కారం మరి అన్ని తగిలించాలి. అప్పుడే మనం ఎదుగుతున్న దానిని బట్టి మనం సరైన ఆహారం తీసుకుంటున్నాం అన్న సంగతి మనకు తెలిసిపోతుంది. నువ్వు పెద్దవాడైన తర్వాత కూడా నువ్వు ఇంకా పాలే తాగుతున్నావే అనుకో, అది బాగోదు. కనుక నువ్వు నెత్తిలో వెంట్రుకలు మెరిసిపోతున్నాయి, మొలిచిపోతున్నాయి, గొప్పవాడు అనుకుంటున్నాం, జ్ఞానవంతులం అని అనుకుంటున్నాం. కానీ మనకి ఇంకా తెలియాల్సిన విషయాలు, మనం మరణించక ముందే తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. కనుక మనం తెలుసుకుందాం. ఇది మనందరికీ తెలియాలి. మనందరం జ్ఞానంలోకి రావాలి, సర్వసత్యంలోకి మనం రావాలి. అప్పుడే నువ్వు నిలబడగలవు. నువ్వు ఎవరు పడగొట్టినా పడగొండున్నట్టు నువ్వు నిలవగలవు. నీలో సరుకు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఈజీగా డబ్బు చూసినా, అందాన్ని చూసినా, గొప్పగా ఏది కనబడ్డా నీకు వాక్యం నీలో నుంచి తొలగిపోతుంటుంది. కనుక నువ్వు దశ మారినా పోతే, వయసు మీరినా పోతే, పెద్దవాళ్ళైనా పోతే మనం జ్ఞానంలోకి రావాలి. నువ్వు చిన్నవాడిలాగా ఉంటే ఎలా? చిన్నప్పుడు ఏదో గోళీలాట ఆడినామంటే అది సహజం. నువ్వు పెద్దవాడైన తర్వాత కూడా నువ్వు మళ్ళీ గోళీలాట ఆడుతున్నావంటే నీకు ఇంకా పరిపూర్ణ జ్ఞానం రాలేదు, నువ్వు నేర్చుకుంటలేవన్నమాట. కనుక ఏజ్ని బట్టి, వయస్సును బట్టి మనం జ్ఞాన అనుభవం రావాలంటుండు దేవుడు. కనుక మరి లోతు విషయాలు ఇంకెప్పుడు తెలుసుకుంటాం? కనుక తెలుసుకుందాం ఈరోజు. నిజంగా మన పాఠం ఈరోజు, మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి చూడగలరా? దేవుణ్ణి మనిషి చూడగలడా? నేటి క్రైస్తవ సమాజంలో వినబడుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి బైబిల్కు భిన్నంగా మాట్లాడే మాటే దేవుడు మాకు కనిపించాడు. మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి చూడగలరా, లేదా మనిషి దేవుణ్ణి చూడగలడా? అంటే చాలా మంది ఇలాంటి తప్పుడు బోధనలు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు కనుక ఈరోజు సంఘం నిండిపోతుంది, సంఘాలు నిండిపోతున్నాయి.
ఎక్కడికి వెళ్ళినా ఒక నిజం చెప్తే మనిషి వినడానికి ఎవడైనా వస్తాడా? రాడు. ఇంత సత్యాన్ని మరి మీకు చెప్పడానికి రాత్రనక పగలనక ఎక్కడో కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ప్రకారంగా దివారాత్రములు ధ్యానించువాడు వాక్యముని ధన్యుడు అన్నాడు. ఆ మాట ప్రకారంగా దివారాత్రములు మెలగొచ్చినప్పుట్లా లేచి ఈ టైం ఎందుకు వృధా చేయాలనే ఉద్దేశంతో రాత్రనక పగలనక కూర్చొని వచనాలని పట్టి నేర్చుకొని ఇందులో ఏం రాయించాడు దేవుడు అని కష్టపడి మరి ఎంతో దూరం నుంచి అని మీకు వచ్చే సత్యమైన విషయాలు చెబుతుంటే ఏరి జనం? మనుషులు ఏరి సత్యానికి జనం రారు. భోజనాలు పెడతాము, అన్నం పెడతాం, దేవుడు కనిపిస్తాడు, మా దగ్గర ఉన్నాడు అని ఒక మాటను ఊరంతా వచ్చి ఇక్కడ కూర్చుంటది, క్రైస్తవులందరూ వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటారు, కనబడతాడు మాకు దేవుడు అనగానే. కానీ సత్య విషయంలోకి వచ్చేవారు కొద్ది మందే. అబద్ధ బోధలు ఈరోజు సమాజంలో నిండిపోయినాయి. దేవుడు మాకు కనిపిస్తాడు, మేము చూశాము, మెల్లరైన స్వరం నేను విన్నాను, నా కలలో వచ్చింది అని పాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏదో ఒక కళ రావడం సహజం మనిషికి. నీ జీవితంలో కళలు రాలేదా? నా జీవితంలో కళలు రాలేదా? కళ అన్నది మనిషికి రావడం సహజం. కానీ ఆ కళ ఏందో భావాన్ని తెలుసుకోవడానికి నువ్వు కరెక్ట్గా బైబిల్ చదవాలి. కానీ ఏది తెలియకుండా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా రాత్రి నాకు ఒక స్వరం వచ్చింది, ఒక మెలనైన కన్నం నిలబడ్డాడు, ఒక కట్టె పట్టుకొని ముఖం మీద ఒక గొంగలి కప్పుకొని నిలబడ్డాడు, ఒక స్వరం నాకు వినిపించింది అనగానే వెంటనే ఆ పాస్టర్ గారు సత్యాన్ని ప్రకటించాలి. బోధ చేసే వ్యక్తికి సరైన బోధ చేయాలని పరిశీలించి దానిని పరిశీలించక చేయక నీకు కనిపించింది దేవుడే అమ్మా అని చెప్పేసరికి నిజంగా దేవుడు నాకు కనిపించాడని భ్రమలో ఉండిపోయి, దేవుడు నాకు కనిపించాడు, దేవుడు కనిపించాడని చెప్పిన భ్రమలో ఉండిపోయి అబద్ధ బోధలో ఉండిపోతున్నారు చాలా మంది. కనుక చాలా తప్పు. బోధ అన్నది పరిశీలన చేయాలి. దేవుడు ఎందుకు రాయించిండు ఈ ప్రతి గ్రంథం? మనకు ఎన్నో గ్రంథాలు లేవు కదా, మనకు 10-12 గ్రంథాలు ఉన్నాయి. మనకు పరిశీలన చేయడానికి సమయం సరిపోదు అన్నట్టు కాదు కదా. రాయించిందే ఒక గ్రంథం, అది 66 పుస్తకాలు. ఈ గ్రంథాన్ని నీ కుమారునితోటో నీ భర్తతోటో నీ ఇంట్లో ఒక వ్యక్తిని నువ్వు తయారు చేసుకోవాలి బైబిల్ని చదివే వ్యక్తిగా. ఎవరు చెబితే ఏది పడితే అది నమ్మావా? నిజంగా నువ్వు గుడ్డివానికి తొవ్వ చూపితే వాడు గుంటలో పడినట్టుగా పడిపోయే ప్రమాదం ఉంది. కనుక నిజంగా మనిషి దేవుని చూడగలడా అని అంటే, నిజంగా నాకు కళలోకి వచ్చాడు, నాకు కనిపించాడు, మెలన స్వరంతో విన్నాను, నేను ఒకనాడు పలానా నేను దగ్గర బంధువులకు వెళ్ళినప్పుడు రాత్రి కళ వచ్చింది, అందులో గొప్ప స్వరంతో నా పేరు పెట్టి పిలిచాడు అనగానే వెంటనే నిజంగా దేవుని చూశానని అనుకుంటుర్రు. నువ్వు దేవుని చూశావు అన్న తర్వాత దేవుడు నీతో డైరెక్ట్ గా మాట్లాడిన తర్వాత బైబిల్ ఎందుకు? ఇంత కష్టపడి ఎంతో మంది ప్రవక్తల ద్వారా వాక్యాన్ని రాయించి మన మధ్యకు తీసుకొస్తే ఇంకా నాకు దేవుడు కనబడుతున్నాడు అని భ్రమలో ఉన్నావు అంటే నువ్వు ఎంత ప్రమాదమో తెలుసా? చాలా పెద్ద ప్రమాదం. దేవుడు ఒకరికి కనిపించి మరొకరికి కనిపించకుండా ఉండడు. దేవుడు పక్షపాతి కాడు. నీకు కనబడ్డాడంటే నాకు కనబడాలి, నీకు కనబడ్డాడు అంటే ఇంకో వ్యక్తికి కనిపించాలి. దేవుడు నీకు కనిపించి ఒక వ్యక్తికి కనిపించలేదు అంటే మనిషిలాగా దేవుడు పక్షపాతి కాదు. అందరికి కనిపించాలి. కనిపిస్తే నీకే కనిపించాడంటే గొప్ప భక్తురాలు అనా? కాదు. దేవునికి అందరు అవసరమా? కొందరు అవసరమా? అందరు కావాలి ఆయనకు. మరి దేవుడు కనబడ్డాడని నువ్వు అంటావు. దేవుడు కనబడ్డాడు అన్న తర్వాత పక్కింటాం ఏమంటావు తెలుసా? అబ్బా బాబోయ్, భర్త ఒక మాట అంటే పడదు, దగ్గర బంధువులు మాట అంటే పడదు, పైస మీద పిచ్చాశ, ఈమెకు దేవుడు కనిపించాడట, ఈయనకు దేవుడు కనిపించాడట అని పక్కన అనుకోరా వాళ్ళు? ఎన్నో అనుకుంటారు కదా, ఎన్నో సందేహాలు కదా. నాన్న అసలు చూడకు నాన్న, మంచి వాక్యం నేను కష్టపడి వస్తున్నా చాలా దూరం నుంచి అంటే దేవుడు కనిపించాడు, మాకు ఉన్నాడు, మేము ఉన్నాము, చూశాము అన్న మాట అది పెద్ద అబద్ధమైనటువంటి దెయ్యపు బోధ. ఆ బోధలో మనం పడకుండా ఈరోజు జాగ్రత్త చూద్దాం, మనం జాగ్రత్త వహిస్తాం. చెబుతున్న మాటవి అలాగ ఉన్నవా లేవా అన్నది పరిశీలన చేయాలి. చూడు, యోహాను సువార్త, మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. చూడండి,
అంటే మీరు ఏమి వింటున్నారో అన్నది చాలా చాలా జాగ్రత్త. చూడు, మరియు ఆయన అంటుడు యేసుప్రభు వారి శిష్యులతో, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే చెబుతున్న ప్రతి మాట బైబిల్లో ఉందా లేదా అన్నది నువ్వు చూసుకోవాలి, లేదా నీ పిల్లలతో చదివించాలి. నువ్వు ఏది చెబితే అది వింటే ఎలా? బోధలు నానా రకాలు బయలుదేరినాయి దేశం మీద. స్వస్థతలు జరిగిపోతాయి, చచ్చిపోయిన వారు తిరిగి లేపుతామంటే ఎంతో మంది బోధలు బయలుదేరినాయి, దొంగ బోధలు. మరి చచ్చిపోయిన వాడిని తిరిగి లేపాలనుకుంటే గాంధీ ఆసుపత్రిలో పిల్లలను పోగొట్టుకొని రోజు గంటకు కొన్ని శవాలు లేచిపోతున్నాయి గాంధీ ఆసుపత్రిలో. ఏ మూలన పడితే ఆ మూలన కూర్చొని కుటుంబాలు రోదనలు వినబడుతున్నాయి. అక్కడ స్వస్థత చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి స్వస్థత చేయి. ఇక్కడెందుకు స్వస్థత చేయాలి? అంటే బైబిల్లో పరిశీలన లేకపోవడం వల్ల, రాసిన వాక్యాల పైన పరిశీలన లేకపోవడం వల్ల తప్పుడుగా ప్రకటించి మిమ్మల్ని మాయమాటలు చెప్పి మిమ్మల్ని అదే భ్రమలో ఉంచిపిచ్చి చచ్చిపోయేంత వరకు మీరు దాన్ని నమ్మకంలో పెట్టుకున్నారా, మరణించిన తర్వాత పాతాళములో కాలిపోవాల్సిందే. అయ్యో, క్రైస్తవుడుగా ఉండి క్రమంగా తప్పకుండా చర్చికి వెళ్ళినా నేనెందుకు పాతాళానికి వచ్చినాను అక్కడ అనుకుంటే కాదు. భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే చెప్పబోతున్న ప్రతి మాటను నువ్వు పరిశీలించి చూసుకుంటే నీవు ఈ మార్గాన్ని వెతుక్కున్నవాడిగా మారిపోతావు. నేను ఏది చెప్పేది అది నువ్వు నమ్మావా, నాతో పాటు నువ్వు నరకానికి వచ్చినట్టే. కనుక బైబిల్ని పూర్తిగా చదవలేని వారు చాలా మంది క్రైస్తవులు. ఏం చెప్పాలి జనాలకు, ఏం చెయ్యాలి జనాలకన్నా అర్థం కావడం లేదు. అంటే క్రైస్తవ బోధ విధానాలు ఇలా ఉన్నాయి. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థించు, పరిశుద్ధతతో ప్రార్థించు, నిష్ట కలిగి ప్రార్థించు, అప్పుడు నీకు దేవుడు కనిపిస్తాడని చెప్పానంటారు. ప్రార్థన చేయొద్దని కాదు, చేయాలి. కనబడని దేవునికి నువ్వు పరలోకంలో తండ్రిని వేడుకోవాలి. మరి సమస్తం ఆయన ద్వారానే కలిగినప్పుడు ఆయనని నిత్యంలో నువ్వు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవా? అంటే నువ్వు ప్రార్థించాలి, మోకాళ్ళు వేయాలి, నీకు నచ్చితే ఉపవాసం ఉండు. కానీ ఈ మూడింటిని చేయడం ద్వారా నీకు దేవుడు కనిపిస్తాడని చెబుతున్నారే బోధకులు. దొంగ బోధకుడు వాడు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు కనిపిస్తాడు, మోకాళ్ళు వేస్తే ప్రార్థించి నీకు దేవుడు కనిపిస్తాడు, నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు కనిపిస్తాడని చెప్పేవాడు దొంగ బోధకుడు. వారి మాటలు నమ్మకండి. ఇలాంటి బోధనలు ఉన్నంత వరకు క్రైస్తవ్యం చాలా ప్రమాదంలో ఉన్నది. వాళ్ళకి సత్యం తెలియదు. బోధల వాళ్ళు ఇంకా రాలేదు. ఏదో మీద ఆకులు 4 చదివారు అంతే, సర్వసత్యంలోకి వాళ్ళు రాలేదు. వారు ఎలాంటి విషయాలు చూసి వాళ్ళు పొరపడుతున్నారో తెలుసా బైబిల్లో? నిజంగా యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు చూడ, దాన్ని చూసి మనం ఇంకా ముందుకెళ్ళిపోదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడేమంటున్నాడు? దేవుడు ఆత్మ గనక, చూడండి, దేవుడు ఆత్మ గనక అన్నాడు. దేవుడు ఎవరు? ఆత్మ. అంత గొప్ప ఆత్మని నేను చూశానంటాడా? దేవుని మేము చూసాం దేవుని మాకు కనిపించాడు. పెద్ద 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 గ్రామాలలో, పెద్ద పెద్ద పట్టణాలలో గొప్ప గొప్ప కట్టడాలు కట్టి అందులో దేవుడు ఉన్నాడు అంటారు. చాలా మంది చర్చికి వెళ్ళే వాళ్ళు. మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, అయ్యగారిని దేవుడు అభిషేకించాడు, అయ్యగారిని దేవుడు అభిషేకించాడు కనుక ఆయన వాక్యం చెప్తుంటే గొప్పగా చెప్తాడు, ఆయనలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఆయనతో ఉన్నాడు, దేవుడిని చూస్తుండు రోజు ప్రతిరోజు. ఇలాంటి తప్పుడు బోధనలోకి వెళ్ళకండి, ప్రమాదం. కనబడుతున్నదంతా బంగారం కాదు, తెల్లవి ఉన్నవన్నీ పాలు కావు. పరిశీలన చేయవా? నీ ఇంటికి పాలు పోసేవాడు వచ్చినప్పుడు ఏది పడుతుంది పోసుకొని తాగుతావా? దాని వాసన, దాని స్మెల్ నీకు కనిపిస్తుంది కదా. పాల అది విషమా అన్న అంటే తెల్లగా ఉన్నంత మాత్రాన అన్ని పాలనుకుంటే పొరపాటు. బంగారం కలర్లో ఉన్నాయన్నంత మాత్రాన దొంగ ఆభరణాలు కూడా లేవా? గ్యారంటీ మాలు, గ్యారంటీ సమాన్ అమ్మేవారి దగ్గరికి మీరు తీసుకుంటారు కదా, బంగారం ఆ గ్యారంటీ మాల, గ్యారంటీ సమాన్. కాకపోతే అదే రంగులో వస్తుంది, ఆయనంత మాత్రం అది బంగారమా? కాదు. పరిశీలన. నువ్వు అక్కడికి వెళ్ళి నీ బంగారం తీసుకెళ్ళి ఆ బంగారం షాప్ వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అప్పుగా ఉన్నది మీరు తీసుకోండి అన్నప్పుడు అలా తీసేసుకుని జోకేసుకుని డబ్బులు ఇచ్చేస్తాడా? పరిశీలన చేస్తాడా? చేయడా? దాన్ని తీసుకెళ్తాడు, రాకుతాడు, దాన్ని చూస్తాడు. చాలా పొలిటిషన్ జరుగుతుంటది. ఒక 5 నిమిషాలు మనం కూర్చో అంటాడు, లోపలికి వెళ్తాడు, ఏదో ప్రయత్నాలు చేస్తాడు. రైట్, బంగారం అమ్మ మీకు ఇంత వస్తుంది ఇద్దాం అంటాడు. అంటే పరిశీలన లేకుండా బంగారం అయినా తీసుకోడు వాడు. పరిశీలన లేకపోతే ప్రమాదం.
ఈ పరిశీలన లేకపోవడం వలన ఈ దొంగ బోధకులు కూర్చొని వినేవారు ఉన్నంత వరకు ఈ చెప్పేవారు బోధకులు దొంగలు తయారైపోయారండి భూమి మీద. దేవుడు కనిపిస్తాడు, మేము చూసాము చేశామని. ఇక్కడ ఏమంటాడు? దేవుడు ఆత్మ కనుక అన్నాడు. కనిపించడు. ఒక ఫ్యాన్ ఉంది, ఇది తిరుగుతుంది, ఆ ఫ్యాన్ మాత్రం చూడగలవు, కానీ లోపల కరెంటుని నువ్వు చూడగలవా? కనిపించిందా? కరెంట్ ఎలా ఉంటుంది చెప్పు? తీగ ముట్టుకుంటే చచ్చిపోతారు నువ్వు అంటావు, కానీ తీగ ముట్టుకుంటే చచ్చిపోతావు అందులో ఏముందని భయపడుతున్నావు? పవర్. మరి కనిపిస్తుందా? కనిపించని పవర్ ఎలాగుందో కనిపించని ఆత్మ కూడా ఉంది. అంటే కరెంటు తీగ కనిపించినంత మాత్రం అదే కరెంట్ అని కాదు. అక్కడ కరెంటు పనిచేసిన తర్వాత నువ్వు వైరు ముట్టుకో, నీకే షాక్ రాదు. అంటే వైరులో లేదు, వైరే కరెంటు కాదు, వైరు లోపడుంది, కనబడకుంటుంది కరెంటు. అంటే ఫ్యాన్ తిరగాలన్నా, టీవీ ఆన్ కావాలన్నా, నీకు ఏది పవర్గా కనిపించాలనుకున్నా అది కనిపించకుండా ఉంటుంది. కాబట్టి నీకు కనిపించే రూపంలో ఫ్యాన్ కనిపిస్తుంది, కానీ కనిపించని రూపంలో అందరూ ఏమొచ్చింది? పవర్, కరెంటు. అంటే ఇలాంటి దొంగ బోధలు బయలుదేరినాయి. చూడండి ఇంకో మాట, నిజంగా దేవుడు ఎలా ఉంటాడు, మరి ఎలా కనిపిస్తాడు మనకు, ఆయన లక్షణాలు ఏమైనా మనకు భూమి మీద ఉన్నవా అని అంటే అది బయట, ఆ విషయాన్ని ఒక భక్తుడు బయట పెట్టాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, 1వ అధ్యాయం 20వ వచనం, రోమపత్రిక 1:20. చూడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుడెవరో కనిపిస్తారంటుంది. ఇక్కడ బాగినాలు, ఇక్కడ ఏమనుంది? ఆయన అదృశ్య లక్షణాలు, దేవుడు కనబడడు కానీ లక్షణాలు ప్రకృతిలో పెట్టాడు. ఏంటిది? అనగా ఆయన నిత్య శక్తి దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను. ఎవరెవరైనా చెప్పారు ఈ మాటలు మీకు? ఇన్ని రోజులు మీరు ఇంతవరకు మేము ఇక్కడ రానంత వరకు మీరు ఏ సంఘానికి వెళ్ళారో మాకైతే తెలియదు, కానీ ఇలాంటి మాటలు మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. మీకు చెప్పరు, వాళ్ళు చదవరు కనుక వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పింది ఏంటంటే యేసు 5 రొట్టెలు 2 చేపలు చేసిండు, 12 గంపలు శిష్యులు ఎత్తారు, మిగిలింది దేవునికి స్తోత్రం. ఇది వాళ్ళ బోధ. స్తోత్రం స్తోత్రం. ఆయన ఎందుకు చేసిండు యేసు ప్రభు వారు అన్నది అర్థం కాలేదు. 5 రొట్టెలు 2 చేపలు చేయగలిగిందంటే యేసు మాత్రమే చేయగలడు, ఇంకెవరైనా చేయగలరా? మరి ఇప్పుడున్నవారు చేయమనండి. 5 రొట్టెలు 2 చేపలు ఇక్కడ పెడతా. నీకు తెలిసిన బిషప్ప, మీకు తెలిసిన పాస్టరా, ప్రపంచంలో ఎంత గొప్పవాడి బైబుల్ తిరిగేసిన వ్యక్తిని తీసుకురా. 5 రొట్టెలు 2 చేపలు ఇక్కడ పెడతా, 5,000 మందికి ఆహారం పెట్టండి, 12 గంపలు ఎత్తిండ, వాళ్ళ కాలి కింద నుంచి దూరిపోతాను. బోధలన్నీ అబద్ధాలు, దొంగ బోధలు, నమ్మద్దు. సత్యాన్ని మిమ్మల్ని ప్రేమించి ఇంత దూరం వచ్చి మీరు మరి మీ కుటుంబాలు బాగుండాలి, మీరందరూ పరలోక రాజ్యంలో వెళ్ళాలి. సత్యబోధ, స్వచ్ఛమైన పాలు ఎలాగా ఉంటావో టేస్ట్, అలాంటి స్వచ్ఛమైన బోధ మీకు ప్రకటించడానికి వస్తున్నాం ఇక్కడికి. మీరు విన్నారా? మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇలా విన్న తర్వాత పెడచెవిన పెట్టిపోయారా, మీకు కీడు కాలమే, దానికి ఎవరేం చేయలేరు. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడిందో. 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణంలో ఆయన సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి అంట. సృష్టింపబడిన వస్తువులు దేవుడు ఏం సృష్టించిండు? సూర్యుడు సృష్టించిండు. సరిగ్గా నిలబడి కూడా సూర్యుని కూడా చూడలేవు మనిషి. ఈరోజు సరిగ్గా మనిషి నిలబడి సూర్యుని చూడలేని మనిషి అంత గొప్ప ఆత్మ దేవుడు అంటున్నాడు. మరి నువ్వు చూడగలవా? అంత పెద్ద ఆకారాన్ని నువ్వు చూడగలవా? సృష్టించిన వస్తువులను ఆలోచించుట వలన నీకు తేటపడుతుంది, తెలిసిపోతుంది. ఆయన ఎన్నో సృష్టించాడు, ఒక సూర్యుని సృష్టించాడు, దాన్నే సరిగా నిలబడి చూడలేకపోతున్నాం మనం. ఆయన ఉరుము వల్ల గర్జించుతున్నాడు సముద్రం పైన. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, ఆయన గొప్ప ఆత్మ కలిగిన దేవుడు. అంత పవర్ ని చూడగలిగే ఈ చిన్ని ఆకారమైనటువంటి ఈ చిన్ని గుడ్డు ఆ రూపాన్ని చూడలేదంటే ఎవరు నమ్మగలరు చెప్పు? ఎవరైనా చెప్పగలరా ఇలాంటి మాటలు? నువ్వు చూస్తావు, దేవుని చూస్తావని చెప్పని అబద్ధం చెప్పి నీతో పాటు మిమ్మల్ని నరకాలు కొట్టబోవాలా? నేను బైబిల్లో ఉన్నది చెప్పాలి కానీ లేనిది ఎలా చెప్పగలను?
నాకు రాత్రి పడుకున్న రాత్రి కలలో దేవుడు వచ్చిండు అనగా మీరు స్తోత్రం అనగా మీరు స్తోత్రం అంటారు. కానీ నాతో పాటు మీరు నమ్మితే మీరు కూడా పాతాళానికి జారిపోతారు. అక్కడ పండ్ల వరకు కూడా ఏడుతూనే ఉంటది. అమ్మ బాబోయ్, ఆ పాస్టర్ గారు ఏదో ఒకటి చెప్తే మేము నమ్మేమో, నిజంగా ఆయన దేవుడు కనపడాలంటే మాకు కూడా దేవుడు కనపడతారని చెప్పని పిచ్చి చేష్టలు చేసి మేము కూడా ఒక అబద్ధాన్ని సృష్టించుకొని మాకు కూడా దేవుడు కనపడ్డాడు అని చెప్పని మేము కూడా అనుకున్నాము. అయ్యో ఎంత మోసం జరిగిందని. అక్కడ కొట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఇక్కడ బ్రతుకున్నప్పుడే సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వినండి, దేవుడు ఎవ్వరికి కనిపించడు. ఆయన అదృశ్య లక్షణాలు భూమిలో ప్రకృతిలో పెట్టాడు. ఒక చంద్రుడు, ఒక సూర్యుడు, ఒక నక్షత్రాలు. అందులో దేవుడు ఉన్నాడని కాదు, అవి దేవుడే అని కాదు. ఆయన సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు. ఒక పువ్వు ఉంది, ఆహా ఎంత చక్కగా ఉంది, పువ్వుకి ఇంత బాగా చేశాడంటే దేవుడు ఎంత బాగుండాలి, ఇంకెంత ఉండగలగాలి అంటే మొట్టమొదటగా నువ్వు చూసి దానిని ఆకర్షించగలిగేంత శక్తి నీకు ఇచ్చిండు అంతే. కానీ దేవుని అంత గొప్ప రూపాన్ని చూసి నీ దేహం తట్టుకోలేదు కనుక ఆడ మనకు కనబడడు. ఇలా ఆలోచించాలి. ఒక సూర్యుడు కరెక్ట్ గా నిలబడి 2 కళ్ళతో ఎంతసేపు చూడగలం? కొద్దిసేపు మాత్రం చూడగలం, అంతే కదా. అప్పుడే కనులు తట్టుకోలేవు, మబ్బైపోతుంది, అమ్మ బాబోయ్ అంటాం. ఎండనా పోయి కైకిలికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు అమ్మ బాబాయ్ మధ్యలోనే ఒక చెట్టుకి ధరించి కూర్చొని నువ్వు సమాధాన పడి మరలా చల్లబడ్డ తర్వాత వెళ్ళాలనుకుంటావు. అంటే తట్టుకోదు శరీరం. సూర్యుడు మా అంటే 1500 కిలోమీటర్ల దూరమే ఉందంట. అక్కడి నుంచి మానవునికి శరీరానికి ఎంతవరకు ఆ వేడిని తట్టుకోగలవో దాన్ని మాత్రమే సూచి సృష్టిలో ఆ సూర్యుని మానవునికి ఎంతవరకు ఉపయోగపడదు అంత దూరాన్ని పెట్టుంచాడు. ఆ కిరణాలే సూచి తట్టుకోలేము, బాడీ వేడికి తట్టుకోలేము. హీట్ అయిందంటావు, హీట్ అయిపోతుంది అంటావు, కూల్ డ్రింక్ తాగుతావు, కోకోకోలా అంటావు, పెప్సీ అంటావు, ఇంకెన్నో తాగి దేహాన్ని మనం చల్లపరుచుకుంటాం. అలాంటిది ఆ రూపాన్ని చూడగలవలేను, దేవిని నువ్వు చూడగలవలేను, తట్టుకోలేడు మనిషి. అందుకే దేవుడు చూడడరా, మీరు సూర్యునే చూడలేరు, నన్నెడ చూడగలరా దేవుడు చెప్తే ఈ దొంగ బోధలు మీరు చూస్తారు, దేవుడు నాకు కనిపించండి మీకు కనిపించండి. ఈ దొంగ బోధలు ఎందుకు? చూడండి మరొక మాట, మొదటి యోహాను పత్రిక 4:12. మొదటి యోహాను రాసిన పత్రిక 4:12 ఏ మానవుడును, చూడండి స్పష్టంగా రాయబడింది, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు రాయబడింది బైబిల్లో. మొదటి యోహాను రాసిన పత్రిక 4:12 ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు, చూడలేదు. దేవుడే బైబిల్ రాయించండి ప్రవక్తల ద్వారా. మరి నువ్వు చూసావని చెప్పావంటే నువ్వు దొంగ బోధకుడువా కాదా? ఇలాంటి దొంగ బోధలు ఉన్నంత వరకు, వినేవారు ఉన్నంత వరకు, పరిశీలన లేనంత వరకు చెప్పుకుడు పోతూనే ఉంటారండి వాళ్ళు. మరి కూర్చున్న వారు గనక దేవుడు కనిపించాడు అన్నప్పుడు మరి నీ కళ్ళు లేవా? దేవుడు నీకు ఇచ్చిండుగా కళ్ళు, నీకు కళ్ళు ఇచ్చిండు, చూపించిండు, సమస్తాన్ని ఇచ్చిండు. 66 గ్రంథాలు కలిగిన పుస్తకాలను నువ్వు చదువుతే లేవు అని అంటే, పాస్టర్ ఏది చెప్తే, ఒక ప్రొఫెసర్ వాక్యం ఉపదేశకుడు అనేవాడు ఏది చెప్తే అది గుడ్డిగా అందులో రాయబడింది నువ్వు చూడకుండా నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు అంటే పొరపాటు నీదా, చెప్పేవాడుగా? చెప్పవాడిది పొరపాటు నా సరిచేసే జ్ఞానం కూర్చున్నవాడులైనా ఉండాలి. అది కూడా నువ్వు తిరిగి దాన్ని చదవలేకపోయి బైబుల్ అలా తీసుకొస్తున్నావు, సంకన పెట్టుకుంటున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత మూలకు చిప్పి పెట్టి పారేస్తున్నావు, అంతే. మరి నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి ఇంత సత్యం? దేవుని పిల్లలు జ్ఞానవంతులు కావాలి, గొప్పవాళ్ళు కావాలి. ఆయన ఎదురు చూస్తుంటే నువ్వు ఏ బైబిల్ చదవక బాప్తిసం తీసుకొని అలా చదవక ఆడ మూలకు పాడేస్తే నీకెలా, నువ్వు ఎప్పుడు డెవలప్ కావాలి? ఇలా దొంగ బోధలు, ఎంతో మంది తప్పుడు బోధలు బోధిస్తున్న వారికి మరి నువ్వు ఎప్పుడు ఎలా ఎదిరించి ఆ సమాజాన్ని సరిచేయగలవు? అసలు ఆలోచనలు ఉన్నాయా? చెప్పాలన్న ఆలోచన ఉందా? చెప్పాలని నువ్వు అనుకుంటే బైబిల్ చదువుతావు. అసలు సమాజం ఎందుకు ఉంది? అసలు సమాజం ఆ చర్చికి వెళ్తే అలా చెప్తుండు, ఈ చర్చికి వెళ్తే ఇలా చెప్తుండు, నా 10 చర్చలకు వెళ్తే ఒకరు ఒక రకంగా చెప్తుండ్రు. అసలు ఏంటిది పరిస్థితి అని ఏనాడైనా మీకు ఆలోచన కలుగుతానేమో బైబిల్ మీద కూర్చోదు లేదు. కనుక మీరు 10 చర్చిలకు పోవాల్సినంత అవసరం లేదు. సరైన గుడికే మీరు వచ్చారు, సరైన చర్చికే మీరు వచ్చి కూర్చున్నారు. ఇది మీరు నిజంగా అదృష్టవంతులు. సత్యమైన బోధ ఒకప్పుడు యేసుక్రీస్తు ఉన్న కాలంలోనే జరిగింది. ఈ కాలంలోనే మళ్ళీ 21-22 శతాబ్దంలోనే ఇంత సత్యాన్ని జరుగుతుంది. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్పగలిగింది. దేవుడు ఎవరికి ఏ మానవుడు ఎన్నడూ చూడలేదని డైరెక్ట్ రాయబడింది. నువ్వు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళు, ఏ ఫెలోషిప్ దగ్గరికి వెళ్ళు, ఎవరు చెప్పాలండి మాటలు?
చూడండి మరొక మాట, అదే యోహాను సువార్త 5:37. యోహాను సువార్త 5:37. యోహాను సువార్త 5:37 చూడండి ఏమనుందో. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు అంటుండే. ఇక్కడ 5:34-37 ఏమంటుండు? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మరి ఎలా చూసాం? చూడలేదు, ఎవరు చూడలేదు. ఈ బోధకులు ఎక్కడ దేనిని బట్టి ఈరోజు పండితులైన వాళ్ళు, క్రైస్తవులైన వాళ్ళు ఏ వచనాన్ని ఆధారం తీసుకొని మేము దేవుణ్ణి చూశాము అని అంటున్నారో తెలుసా? వాళ్ళు అబ్రహాము గారిని ఒకప్పుడు నిర్గమకాండములో, ఆది కాండములో 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది కదా, ఏమని? ఒక పొదలో దేవదూత దేవుణ్ణి చూశాను అని ఉంటది అక్కడ. ఆది కాండం 18:1 తీయండి. ఆది కాండం 18:1. ఏ విషయాన్ని చూసి వాళ్ళు దేవుని చూశామని అంటారు చెప్పన్నా? ఇవో ఈ విషయాన్ని బట్టి. బైబుల్ని పూర్తిగా చదవలేదు, దీన్ని చూసి దేవుని చూశానని రాయబడింది కనుక మోషే అంతటి వాడు, అబ్రహాం అంతటి వాడు దేవుని చూడగలిగిండు, మేము కూడా దేవుని చూసామని చెప్పిన తప్పుడు బోధలు బయలుదేరినాయి. చూడండి ఆది కాండం 18:1. మరియు మామ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని కనులెత్తి చూచినప్పుడు, ఆ కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చూడండి, మరియు మామ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడని ఉన్నదని. అమ్మ బాబా, యెహోవా అంటే కనబడింది అంటే అబ్రహాం గారికి దేవుడు కనిపించిండు, అబ్రహాం గారికి దేవుడు కనిపించిండు. అక్కడితోనే ఆగిపోతావా? మరి అక్కడితోనే నువ్వు ఆగిపోతే దేవుడు కనిపించిండు అని చెప్తావు. మరి నీకు పరిశీలన లేదు కనుక. మరి బైబుల్ ఇదంతా రాయబడింది కదా, పూర్తిగా రాయబడింది కదా, ఇక్కడ దాకా రాయబడింది కదా. ఇవన్నీ నెక్స్ట్ పేజీలు, ఇవన్నీ చదవకపోతే ఎలా? అక్కడెక్కడో అబ్రహాం గారికి నాకు దేవుడు కనిపించిండు అని ఆది కాండంలో మోషే గారు రాస్తుండు ఆ విషయాన్ని. మరి అపోస్తల కార్యంకి వచ్చేసరికి మరి లూకా గారు ఏం రాశారో తెలుసా ఆ విషయాన్ని? చూడండి అపోస్తల కార్యం 7:30 ఇదే విషయాన్ని అక్కడ మాట్లాడుతూ. అపోస్తల కార్యం 7:30 చూడండి. 40 సంవత్సరాలు అయిన పిమ్మట సీనాయి పర్వతమునందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను అనుంది. అక్కడేమో దేవుడు కనబడిందని మోషే రాసిండు, అపోస్తల కార్యానికి వచ్చేసరికి అదే పొదలో దేవదూత కనబడను అనుంది. అంటే అబ్రహాం గారి ఆలోచన ఏంటంటే, ముగ్గురు మనుషులు అక్కడ కనబడిర్రు, ఎండ ద్వారంలో గుడారం వేసుకుని అక్కడ కూర్చున్నాడు. ముగ్గురు మనుషులు ముగ్గురు కనబడేసరికి అబ్రహాం గారు ఎలాంటి ఆలోచనలో ఉన్నాడంటే, ఎవరు దిగినా దేవుడే అనుకుంటున్నాడు అనమాట. ఎవరు దిగినా దేవుడే అనుకుంటుండు. వాళ్ళు దేవదూతలే. అతడు ఎక్కువగా ప్రేమిస్తుండు దేవుణ్ణి, నమ్మిండు కదా, ఒక అన్యుడు కదా. అబ్రహాం ఒకప్పుడు దేవుని, మన దేవుడు అంటే ఎవరో తెలియదు పాపం అతనికి. అతడు ఇతర దేవుళ్ళు మొక్కే వ్యక్తే. కానీ నా మాటను బట్టి నువ్వు వెళ్ళు, నీ సంతానాన్ని అభివృద్ధి చేసి ఆకాశంలో నక్షత్రంలో ఉన్నాయి కదా అంతటి సంతానాన్ని నీకు విస్తరింపజేస్తా, నేను కానాను దేశంలో సిట్రేట్ చేస్తానని చెప్పిన వారికి ఎక్కువ నమ్మకంతో వచ్చిండు గనక, ఎప్పుడు దేవునితోటే దేవుని మాటను నమ్మి దేవుని కొరకే బ్రతుకుతున్న వ్యక్తి గనక ఎవరు వచ్చినా సరే దేవుడే అనుకుంటుండు. అంటే ప్రేమతోటి, అది దేవదూత వచ్చినా దేవుడుగా ఫీల్ అవుతున్నాడు అనమాట అక్కడ. కానీ దేవుడు అని అక్కడ రాయబడి ఉంది. కానీ అదే విషయంలో అపోస్తల కార్యంలో ఏం రాయబడి ఉంది? 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి పర్వతం అందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత కనబడింది అన్నాడు. అంటే అప్పుడు ప్రవక్త కాలములో ప్రవక్తలు పాత నిబంధన ధర్మశాస్త్రంలో వాళ్ళతో వచ్చిన మాట్లాడేది దేవుడు కాదు, దేవదూతలే. ఒక గిద్యోని దగ్గరకు వచ్చింది దేవదూతే, అబ్రహాం గారి దగ్గరకు వచ్చింది దేవదూతే, యెరూషలేము మందిరాన్ని పట్టణాన్ని నాశనం చేస్తానన్నది వచ్చింది దేవదూతే, ఐగుప్తులో ఉన్నటువంటి 10 తెగుళ్ళు వారి మీదకి రప్పించింది దేవదూతే. మరణ దూత అంటాడు దాన్ని, దూత. అంటే తెగుళ్ళు తీసుకొచ్చి ఆయన దగ్గర సేవకులు ఉన్నారు, దేవుని దగ్గర దూతలు. దేవుడు ఎప్పుడు కూడా భూమి మీదికి రాలేదు, వచ్చిన మనిషికి కనబడాడు, నీలోనే ఉంటాడు కానీ కనిపించాడు, దానికి రూపం అనేది ఒకటి లేదు. అంటే దేవుణ్ణి మేము స్వయంగా చూశాము అన్న వారికి ఇగో ఇలాంటి వాక్య లోపమే. మనలో ఉన్నది ఇప్పుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. బాప్తిసం పొందిన కనబడుతుండ
ఎప్పుడైనా మీకు పరిశుద్ధాత్ముడు కనిపించడా? మాకు పరిశుద్ధాత్ముడు కనిపించండి, నువ్వెందుకనవు? యేసు ప్రభు వారు కనిపించిండంటావు, ఏం చెప్పినా యెహోవా దేవుడు కనిపించిండంటావు, మరి పరిశుద్ధాత్ముడు కనిపించిండు అని ఎందుకనవు? అంటే వాక్యంలో పరిశీలన లేకపోవడమే. కనుక ఆయననే స్వయంగా యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? ఆయననే చూడేమన్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎప్పుడును ఎవడునైనను దేవునిని చూడలేదు. చూడవు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవరు? యేసు ప్రభు వారే, నేనే చూశాను తండ్రిని, మీరు చూడలేదు అని స్వయంగా ఆ రోజు యూదులకు, ఇశ్రాయేలులకు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి శాస్త్రులకు, మేము దేవుని చూశామనే గొప్ప దొంగ బోధకులకు ఆ రోజు చెప్పిండు. ఎందుకంటే ఈ విషయాన్ని కనుక నేను చెప్పకపోతే అప్పటి నుంచి బయలుదేరింది ఇది, దేవుని నేను చూశాను అని ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, మరి మోషే పీఠం మీద కూర్చున్న వాళ్ళు, అబ్రహాము మా తండ్రి అని చెప్పిన నమ్మేవారు ఆ రోజు ఉన్నారుగా ఇశ్రాయేలు యూదులు, వారందరూ మేము దేవుని చూసాం, మాకు కనబడుతున్న చూసామని చెప్పి కొంతమందికి దొంగ బోధలు ఉన్నాయి. కనుక ఆయన డైరెక్ట్ గా చెప్పేస్తున్నది ఏంటంటే, ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, యేసుక్రీస్తు అయిన నేను మనిషి కుమారుడు, నేనే ఆయన కుడి పక్కన కూర్చొని ఉన్నాను, నేనే చూశాను, మీరు చూడలేదు అని అన్నాడు. యేసు ప్రభు వారు తప్ప దేవుని ఎవరు చూడలేదు. చూడు, ఇంకొన్ని సందర్భాలు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 29-30 చూడండి. చక్కగా రాయబడిన ఈ మాటలు చూడండి. 29-30. ఆయన శిష్యులు వచ్చారు, ఇదిగో ఇప్పుడు నువ్వు గూఢార్థముగా ఏమి చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు, సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయు నగత్యము లేదనియు ఇప్పుడు మేము ఎరుగుదము. అంటే నెక్స్ట్ ఏమంటుంది చూడు, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నాము అన్నాడు. ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి. తన దగ్గర ఉన్న యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులే అంటుర్రు, అవునయ్యా నీ మాటలు స్పష్టంగా ఉన్నాయి, నీ మాటలు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు, ఏది దాచుకోలేకుండా గుడార్థంగా మాట్లాడుతున్నావు కనుక నువ్వు సత్యమైన వాడు అన్న సంగతి మేము ఎరుగుతాము. అయితే అక్కడ అంటుండు, నిజంగా నువ్వు దేవుని యుద్ధ నుండి నువ్వు బయలుదేరి వచ్చితివని దీని వలన మేము నమ్ముచున్నాము. అంటే దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చితివి అంటున్నాడు అంటే దేవుని దగ్గర ఎవడున్నారన్నట్టు? యేసు ప్రభు వారే ఉన్నట్టుగా. ఆ రోజున ఆ సమాజం తెలుసుకుంది, ఆ 12 మంది శిష్యులు తెలుసుకున్నారు, నీవు దేవుని దగ్గర నుంచి అని నిజంగా వచ్చావయ్యా, దేవుని దగ్గర నుంచి వచ్చావు కనుకే చచ్చిపోయిన లాజరును లేపగలిగావు, దేవుని నుంచి దగ్గర నుంచి వచ్చావు కనుకనే ఎన్నో స్వస్థతలను చేశావు, 38 ఏండ్ల నుంచి ఒక స్త్రీ స్థూల కాయంతో బాధపడుతూ రక్తస్రావంతో బాధపడుతున్న వారందరిని స్వస్థపరిచావయ్యా, నిజంగా నువ్వు దేవుని కుమారుడు కనుక ఇవన్నీ చేయగలుగుతున్నావు, దేవుని కుమారుడు కనుకనే సముద్రం పైన నడిచావు, దేవుని కుమారుడు కనుక గేరాల సేన దేశంలో సమాధులలో మరి ఒక సేన దెయ్యములు పట్టిన వాడు బాధపడుతూ రాళ్లతో గాయపరచుకుంటూ వారిని స్వస్థపరిచావు. ఎందుకంటే ఇవన్నీ యేసు ప్రభు వారితో ఉండు చూచారు. ఇవన్నీ ఎవరు? శిష్యులు చూశారు కనుక అప్పుడు అన్నాడు, అబ్బా మేము చదువుతున్నటువంటి గ్రంథం ఉంది, ధర్మశాస్త్ర గ్రంథం, వాటిని చదువుకుంటూ వెళ్ళిపోయిన కొద్ది ఒక ప్రవక్త వస్తాడు అన్నది నిజం. ఆ ప్రవక్త నువ్వే, నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన కుమారుడు నువ్వే అని అప్పుడు వాళ్ళని నోటుకుంటూ స్పష్టంగా చెప్పగలిగారు అన్నమాట. వారంతా ఏం చెప్పారంటే, నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన నిజమైన కుమారుడు నువ్వే అన్నాడు. చూడండి ఇంకో మాట, యోహాను సువార్త 17:7. యోహాను సువార్త 17:7 ఏముందో చూడండి ఇంకో మాట. ఆయన కింద చూడు, కింది మాటలో నీవు నాకు అనుగ్రహించి 8వ వచనం 7వ వచనం, నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిదనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక. చూడండి 7వ వచనం ఏముందో, కింది లైన్లో నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనక. 7వ వచనం చదవండి పోని. నీవు నాకు అనుగ్రహించిన దేవునితో అంటాడు, ప్రార్థనలో అంటాడు, దేవునికి ప్రార్థిస్తూ మాట్లాడుతున్న మాట ఇది యేసు ప్రభు వారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. 7వ వచనం.
వారు ఆ మాటలను అంగీకరించారు, నేను చెప్పిన మాటలను అంగీకరించారు. అప్పుడు అంటుంది చూడండి, నేను నీ యుద్ధ నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనక. అంటే నిజంగా నేను చెప్పిన మాటలను బట్టి వీళ్ళు నమ్మారు. నేను నిజంగా నీ యుద్ధ దగ్గర నుంచేనే బయలుదేరి ఈ భూమి మీదకి వచ్చానన్న సంగతి నమ్మిరు గనక. అంటే యేసు ప్రభువు తప్ప దేవుని దగ్గర ఉండి చూచిన వాడు, మాట్లాడిన వాడు, నేర్చుకుని భూమి మీదకి వచ్చి మరి స్వస్థతలు చేసి దేవుని పరిచయం చేసిన వ్యక్తి యేసు ప్రభువే. ఆ యేసు ప్రభువే యెహోవా దేవుణ్ణి ఎలాగ ఉన్నాడో చూచిన వ్యక్తి. నరమానవుడు భూమి మీద ఉన్న వ్యక్తి ఏ మనిషి కూడా తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు. చూసినా అని చెప్పిన వాడు దొంగ బోధకుడు. ఇంత స్పష్టంగా మీకు చెప్పబడింది. మరి మనం ఎప్పుడు చూడగలం మరి తండ్రి? అంతే కదా. మరి మనం ఎట్లా చూడగలం? మనం ఎప్పుడు చూడగలం? వాళ్ళ నీకు చూడాలని ఆశ ఉందా దేవుని? చూడాలని నాకుంది ఆశ. సమాజం, ప్రపంచంలో ఉన్న వారందరూ దేవుని చూడాలని ఒకవేళ నిజంగా అనుకుంటుర్రా? ఎలా ఉంటాడు? ఆయన మహిమ, ఆయన తేజస్సు, అమరత్వం గలవాడై మరి పరలోకంలో ఉన్నాడు. మరి ఆయన చూడాలి అని నువ్వు అనుకుంటే చూడండి ఒక మాట చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేసిన మాటలలో ఆనిముత్యాలు. ఒక మాట చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 5:8 ఏముందో? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూచెదరు. భూమి మీద బ్రతికి ఉన్న రోజులన్నీ నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని ఏ పాపము చేయకుండా దేవుని పట్ల నువ్వు నిజంగా మంచిగా దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు బ్రతకగలిగితే, నీ హృదయాన్ని నువ్వు శుద్ధిగా ఉంచుకోగలిగితే, ఒక అవకాశం దేవుడు మనకు కల్పిస్తున్నాడు. నీ హృదయం శుద్ధిగా ఉందనుకో, నువ్వు మరణించిన తర్వాత దేవుణ్ణి చూడగలవు, చూస్తావు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ శరీరంలో మాత్రం దేవుణ్ణి ఈ భూమి మీద చూశాము. దేవుడు అన్న బోధలు అన్ని దొంగ బోధలే. కానీ నువ్వు మరణించిన తర్వాత ఈ దేవుని నువ్వు చూడాలని నీకు ఆశ ఉంటే హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని వాక్యం పెట్టుకో. అక్కడ సరైన మాటలు మాట్లాడు, ఉపయోగకరమైనటువంటి మాటలు మాట్లాడు. సత్యమైనటువంటి మాటలు నీ హృదయంలో పెట్టుకున్నావే అనుకో, పరిశుద్ధంగా ఉండి జీవించి పరిశుద్ధతతో మరణిస్తే మరణించిన తర్వాత నీవు ఆ దేవుణ్ణి చూడగలవు. కనుక ఇప్పుడు మాత్రం దేవుణ్ణి ఎవరు మనము చూడలేదు. వాక్యం రూపంలోనే మనం చూసుకోవాలి దేవుణ్ణి. మరణించిన తర్వాత ఒరిజినాలిటీ, ఆయన స్వరూపాన్ని చూడగలగాలంటే నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోమన్నాడు. కనుక తండ్రి అయిన దేవుణ్ణి ఈ మనుష్యులు చూశారా అంటే ఎవరు చూడలేదు. క్రీస్తుకు పూర్వం చూసింది దేవదూతలనే వాళ్ళు దేవుడుగానే భావించుకున్నారు తప్ప ఆ లేఖనాలు కూడా మనం చూసుకున్నాం. దేవదూతలు దేవుళ్ళు కారు, సేవకులు. దేవుడు కనిపించింది ఆ రోజు ప్రవక్తలకు, దేవుడు కాదు, దేవదూతలే. ప్రవక్తలను పంపించారు, అందుకే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడించు. ఈ కాలంలో యేసు ఉన్న కాలంలో యేసు ద్వారా మాట్లాడించండి. యేసు తర్వాత ఈ తరంలో ఎంతో మంది బోధకుల ద్వారా దేవుడు సత్యంగా మాట్లాడిస్తుండు. కానీ దేవుడు మాత్రం కనబడడు ఎవరికి. ఈ దొంగ బోధల నుంచి మీరు బయటికి రావాలని మిమ్మల్ని ప్రేమించి నిజంగా ఈ విషయాలు మీ అందరూ తీసుకొని వచ్చాను. ఓకే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, ఇదిగో తండ్రి నాయన, మీరు నిజంగా కనబడతారని మీరు మిమ్మల్ని చూశారని చెప్పని భ్రమలో ఉన్న ఎంతో మందికి మీరు నిజంగా కనబడరు, మీరు పరలోకంలో ఉన్నారు. ఆ రోజు వచ్చింది వాళ్ళకు పంపించింది మీరు దేవదూతలే. ఈరోజు మేము చూస్తుంది నీ లేఖనాల ద్వారానే, నీ మాటల ద్వారానే మేము చూసుకోవాలని నేను తప్ప, ఒకవేళ మేము చూడాలని మేము అనుకుంటే హృదయాన్ని మేము శుద్ధిగా పెట్టుకొని ఆ హృదయంలో ఏ పాపం లేకుండా ఉండి మా హృదయంలో వాక్యం పెట్టుకోగలిగితే మరణించిన తర్వాత నేను చూడగలమని ఒక సత్యాన్ని ఈరోజు మేము నేర్చుకున్నాం. ఇలాంటి అనేకమైన సంగతులు మరో వారంతో మరి కలుసుకునే అవకాశం మాకు కలిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.